జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. హనీమూన్ కోసం వెళ్లిన నవ దంపతులు అదృశ్యమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మే 11 పెళ్లి, 20న హనీమూన్ వెళ్లి మే 23న మేఘాలయలో భర్త మరణం, భార్య మాయం. తీరా చూస్తే భర్తని బలి తీసుకుంది భార్యే. తన లైఫ్ లోకి ఆహ్వానించిన భర్తకి హనీమూన్ లో స్పాట్ పెట్టాల్సిన అవసరం ఆ భార్యకి ఎందుకొచ్చింది? ఆనందంగా పెళ్లి చేసుకుని ఉత్సాహంగా రఘువంశీతో హనీమూన్ కి వచ్చిన సోనం ఇంత ప్లాన్డ్ గా అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ పెళ్లి ఆమెకి ఇష్టం లేదా? మరొకరితో ప్రేమలో ఉందా? పెళ్లిని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా మేఘాలయ వరకు తీసుకొచ్చి మేఘాల్లో ఎందుకు కలిపేసింది? తమ దగ్గర పనిచేసే 5 ఏళ్లు చిన్నవాడైన రాజ్ కుష్వాహాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సోనం. పెళ్లయ్యాక కూడా అతనితో క్లోజ్ గా మూవ్ అవుతూ వస్తోంది. తమ బంధానికి 3 బుల్ల బంధం అడ్డవుతోందని భావించింది. అందుకే హనీమూన్ పేరుతో భర్త అడ్డు తొలగించుకుంది. రాజా రఘువంశీ మర్డర్ కి మాస్టర్ మైండ్ రాజ్ కుష్వాహానే. వికీ ఠాకూర్, ఆనంద్ అతనికి సహకరించారు. షిల్లాంగ్ లో వారు అపరిచితుల్లా కలిశారో, సోనం పరిచయం చేసిందో తెలియదు కానీ భార్య కుట్ర తెలియని రఘువంశీ వారితో మాటలు కలిపాడు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్లాడు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో రఘువంశీని చంపేసి లోయలో పడేశారా దుర్మార్గులు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం కూడా వెలుగు చూసింది. ఆ జర్నీకి వెళ్లే ముందు రాజా రఘువంశీ సుమారు 10 లక్షల ఖరీదైన బంగారాన్ని వంటిపై ధరించినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఓ డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్ ఉన్నాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ మీడియా ముందు మరికొన్ని విషయాలను వెల్లడించారు. మేఘాలయ ట్రిప్ కు చెందిన అన్ని బుకింగ్లు సోనం చేసినట్లుగా చెప్పింది. ట్రావెల్, బస అన్ని ఆమె బుక్ చేసిందన్నారు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు. గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిల్లాంగ్ వెళ్లారో తెలియదన్నారు. మేఘాలయకు వెళ్ళాక ఎలాంటి అనుమానం రాకుండా సోనం తరచూ నాకు ఫోన్ చేస్తూ ఉండేది. కానీ నా బిడ్డ నేడు ప్రాణాలతో లేడు, ప్రమాదం జరుగుంటే ఆమె ఎలా ప్రాణాలతో ఉంది? ఒకవేళ రాజాను సోనం హత్య చేయించుంటే ఆమెను ఉరితీయాలి. ఇందులో భాగమైన వారిని కఠినంగా శిక్షించాలి. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.